యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, కొన్ని మాటలు మీకు తెలియచేసి నా మాటలు ముగించాలని ఆశపడతా ఉన్నాను. పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం, పరిశుద్ధాత్మని యొక్క అనుభవం చాలా ప్రత్యేకమైనది. మనం మొదటి భాగంలో చూసాం. పరిశుద్ధాత్మని యొక్క అనుభవాలు రెండు విధాలుగా ఉంటాయి. ఒకటి మన లోనికి రావటం, రెండవది మన మీదికి రావటం అనేది. పరిశుద్ధాత్మని యొక్క ఈ రెండు అనుభవాలలో మనకు కలిగేటటువంటి దీవెనలు ఏమిటంటే, పరిశుద్ధాత్ముడు మన లోనికి వచ్చినప్పుడు యోహాను సువార్త 14 నుండి 16 అధ్యాయాల యొక్క నెరవేర్పు జరుగుతుంది. ఆ అధ్యాయాన్ని మీరు చదువుకోండి. తరువాత పరిశుద్ధాత్ముడు మన లోనికి వచ్చినప్పుడు యోహాను సువార్త 14 నుండి 16 అధ్యాయాలలో ఉన్నటువంటి అనేక అంశాలు మనలో నెరవేరుతాయి. పరిశుద్ధాత్ముడు మన లోనికి వచ్చినప్పుడు జరిగేది ఏమిటంటే, గలతీ పత్రిక 5వ అధ్యాయంలో పౌలు భక్తుడు చెప్పినట్టు మనం ఫలిస్తాం, ఆత్మ ఫలము చేత నింపబడతాం. అయితే పరిశుద్ధాత్ముడు మన మీదికి వచ్చినప్పుడు జరిగేది ఏమిటంటే, శక్తితో నింపబడతాం. బైబిల్లో పరిశుద్ధాత్ముని ద్వారా కలిగే రెండు అనుభవాలు ఏమిటంటే, ఆత్మ ఫలము, చెప్పండి, ఇంకొకటి ఆత్మ వరము. ఆత్మ ఫలము వేరు, ఆత్మ వరములు వేరు. ఆత్మ ఫలమేమో పరిశుద్ధాత్ముడు మన లోనికి వచ్చినప్పుడు జరిగేది, ఆత్మ వరమేమో పరిశుద్ధాత్ముడు మన మీదికి వచ్చడం కలిగేది. కాబట్టి ఆత్మ ఫలం మీలో చాలామంది కలిగి ఉన్నారు, అందును బట్టి దేవునికి స్తోత్రం. అయితే ఆత్మ వరములు మీరు పొందాలి. ఆత్మ వరములు అవసరమైనవి, ప్రాముఖ్యమైనవి. ఆత్మ వరములు పొందిన దావీదు మాత్రమే గొల్యాతును జయించగలిగాడు. ఆ వరమును పొందనటువంటి అనేక మంది గొల్యాతు నుండి పారిపోయారు. ఈ చివరి దినములలో మనం ఎదుర్కొనే శోధనలలో గొప్ప జయ జీవితం పొందాలంటే, అపవాది క్రియలను మన కాళ్ళ కింద చితకు ద్రొక్కాలంటే, శ్రమలకు అధిగమించి శక్తిమంతులముగా మనం మారాలంటే, జ్ఞాన వివేకము గల ఆత్మగలవారమై మనం జీవించాలంటే పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం మన తల మీదికి రావాలి. దేవునికి స్తోత్రం. యోసేపు తల మీదికి వచ్చిన ఆత్మ, దావీదు తల మీదికి వచ్చిన ఆత్మ, అపోస్తలుల తల మీదికి వచ్చిన ఆత్మ, ప్రభు అయిన యేసు క్రీస్తు తల మీదికి వచ్చిన ఆత్మ మన మీదికి రావాలి. ఆమెన్, ఆమెన్. పిల్లరా, కొన్ని మాటలు చెప్పి నేను ముగించేస్తా. పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం మనం పొందాలంటే, అపోస్తలుల కార్యం పరిశుద్ధాత్మను గురించి ప్రత్యేకంగా 3 విషయాలను గుర్తు చేస్తూ ఉన్నాడు. మొట్టమొదటిది, పరిశుద్ధాత్మ అనే అనుభవం ఒక వాగ్దానం అని వాక్యం చెబుతూ ఉంది కదా. 4వ వచనంలో ఏమన్నాడు? ఆయన వారిని కలుసుకొని ఇలాగు ఆజ్ఞాపించును, మీరు యెరూషలేములో నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం అది. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ అనే అనుభవం తండ్రి ద్వారా కలిగే వాగ్దానం. ఈ వాగ్దానం ఎవరికి? అపోస్తల కార్యంలోనే పేతురు భక్తుడు తన ప్రసంగం చేస్తూ అంటాడు, 2వ అధ్యాయము దయచేసి చూడండి, 38వ వచనం. పేతురు, మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు అన్నాడు. ఎవరెవరు ఈ వాగ్దానానికి వారసులు? ఈ వాగ్దానాన్ని ఎవరెవరు స్వతంత్రించుకోవాలి అంటే అక్కడే చెబుతూ ఉన్నాడు. ఈ వాగ్దానము ఉందా? ఆ వచనం ఉందా? 39వ వచనం చూడండి. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ, అనగా ప్రభు అయిన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందును. దేవునికి స్తోత్రం. ఈ వాగ్దానం ఎవరెవరికి అంటే, మీకు, మీ పిల్లలకు, అంతేకాదు దూరస్తులందరికీ, తన యొద్దకు పిలిచే వారందరికీ ఈ వాగ్దానం. ఈ చివరి దినములలో పరిశుద్ధాత్మని యొక్క ఆ వాగ్దానం మనం అనుభవించాలి. పరిశుద్ధాత్మ అనే అనుభవం, అభిషేకం అనేది వాగ్దానముతో కూడినది. వాగ్దానాలను మనం ఎన్నో స్వతంత్రించుకుంటాం. అయితే నువ్వు స్వతంత్రించుకోవలసిన అసలు సిసలైనటువంటి వాగ్దానము పరిశుద్ధాత్మ అను వాగ్దానం. ప్రతి సంవత్సరం, ప్రతిరోజు, ప్రతి సందర్భంలో బైబిల్లో నుంచి నువ్వు ఎన్నో వాగ్దానాలను స్వతంత్రించుకుంటావు. అయితే వాటన్నిటికంటే అవసరమైన, అత్యవసరమైన, ప్రాముఖ్యమైన అన్ని వాగ్దానాల యొక్క నెరవేర్పు నీ జీవితంలో అనుభవించాలంటే
నీవు కోరుకోవలసిన, కలిగి ఉండవలసిన, ఆశించవలసిన ప్రాముఖ్యమైన వాగ్దానం ఏమిటంటే పరిశుద్ధాత్మాను వాగ్దానం. ఇది సార్వత్రికమైన వాగ్దానం, వ్యక్తిగతమైనది కాదు. వ్యక్తిగతంగా దేవుడు నీకెన్నో వాగ్దానాలు ఇవ్వచ్చు, కానీ సార్వత్రికమైన వాగ్దానం ఏమిటంటే పరిశుద్ధాత్మను నువ్వు పొందాలి, పరిశుద్ధాత్మను నువ్వు అనుభవించాలి, పరిశుద్ధాత్మతో నువ్వు నింపబడాలి. ఆత్మ ఫలం మీరు కలిగి ఉన్నారు, చాలా మంచిదే, కానీ అది సరిపోదు. ఆత్మ వరములు మీరు పొందాలి. కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో ఆత్మ వరములను గురించి చెప్పబడింది. అది మీరు ధ్యానం చేయండి. ఆత్మ వరములు ఎన్ని అద్భుతంగా ఉన్నాయో, ఎన్ని వరములు దేవుడు తన సంఘానికి అనుగ్రహించదలిచాడో, తన సంఘానికి, తనను అంగీకరించినటువంటి వ్యక్తులకు పరిశుద్ధాత్మ ద్వారా కలిగే వరములు ఎన్ని విధాలుగా ఉన్నాయో మనం చెప్పుకుంటూ పోతే సమయం సరిపోదు. ఇకపోతే రెండవది, అదే అపోస్తల కార్యము 1వ అధ్యాయం 5వ వాక్యంలో చూడండి. యోహాను నీళ్లతో బాప్తిస్మం ఇచ్చను కానీ కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం అన్నాడు. మొదటిది పరిశుద్ధాత్మ అనే అనుభవం వాగ్దానం, అది నీ కొరకే, నా కొరకే ఉన్నది. రెండవది పరిశుద్ధాత్మ అనే అనుభవం, అభిషేకం అనేది బాప్తిస్మముతో పోల్చబడింది. యోహాను మీకు నీళ్ళలో బాప్తిస్మం ఇచ్చినట్టుగా పరిశుద్ధాత్మలో మీరు బాప్తిస్మం పొందాలి. నీళ్ళల్లో మునిగినప్పుడు పూర్తిగా నీటితో మనం నింపబడ్డట్టు పరిశుద్ధాత్మలో ముంచబడటం అన్నమాట. ఒక వ్యక్తి పరిశుద్ధాత్మలో ముంచబడ్డప్పుడు అతడు తల మొదలుకొని అరికాలు వరకు పూర్తిగా తడపబడతాడు, నింపబడతాడు, పరిశుద్ధాత్మ చేత ఆవరించబడతాడు, కుమ్మరించబడతాడు. ఇకపోతే పరిశుద్ధాత్మను గురించి చెప్పబడిన మరొక విషయం ఏంటంటే 8వ వచనంలో ఉంది కదా, పరిశుద్ధాత్మను గురించి శక్తి అనే ఒక పదం ఉపయోగిస్తూ ఉన్నాడు పరిశుద్ధాత్ముడు. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. పరిశుద్ధాత్మ యొక్క వాగ్దానం అనేది, పరిశుద్ధాత్మ యొక్క అనుభవం అనేది ఒక వాగ్దానం. అలాగే పరిశుద్ధాత్మ అనుభవం అనేది ముంచబడటం, పరిశుద్ధాత్మ అనుభవం అనేది శక్తితో నింపబడటం. ఇవి చాలా ప్రాముఖ్యమైనవి. పరిశుద్ధాత్మతో నింపబడి పరిశుద్ధాత్మతో నడవటం అనేది చాలా ముఖ్యం. నువ్వు దేన్ని నెగ్లెక్ట్ చేసినా పర్వాలేదు, కానీ ఈ అంశాన్ని మాత్రం నెగ్లెక్ట్ చేయకు, ఈ అంశాన్ని నిర్లక్ష్యం చేయకు. ఆది కాండంలో మీరు చూస్తే ఎలియాజరు రిబ్కాను ఇస్సాకు నొద్దకు తీసుకెళ్తాడు అరణ్యము గుండా. అలాగే పరిశుద్ధాత్ముడు సంఘమును పరమ ఇస్సాకు అయినటువంటి యేసుక్రీస్తు నొద్దకు తీసుకెళ్ళడానికి అనుగ్రహించబడ్డాడు. నువ్వు పరమ ఇస్సాకు అయినటువంటి యేసుక్రీస్తును చేరడానికే, యేసు మహిమను గ్రహించడానికే, యేసు సారూప్యంలోనికి మార్చబడటానికే పరిశుద్ధాత్ముడు ఈ అరణ్య యాత్రలో నీకు అనుగ్రహించబడ్డాడు. ఆయన ఈ యుగపు ఇమ్మానుయేలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సంఘానికి ఏ అనుభవం అయితే అత్యవసరమో, ఏ అనుభవం అయితే ప్రాముఖ్యమో, ఏ అనుభవం అయితే సంఘాన్ని రూపుదిద్దుతుందో, ఏ అనుభవం అయితే సంఘానికి క్రీస్తు సారూప్యాన్ని ఇస్తుందో, ఏ అనుభవం అయితే శోధనలను, దుష్ట శక్తులను, సాతాను క్రియలను జయించగలిగే అనుభవమో, ఆ అనుభవం సంఘానికి దూరం చేశాడు సైతాను. విశ్వాసుల హృదయాల్లో ఆ అనుభవం పట్ల కోరిక, వాంఛ కూడా లేకుండా పోయింది. ప్రియా సోదరి సోదరులారా, మీ హృదయాలను రేపబడనివ్వండి. మన ముందున్న కాలం చాలా తక్కువ, మనకున్న అవకాశాలు కొన్ని మాత్రమే, మనకున్న రోజులు ఎన్నో తెలియదు. నీకున్న ఈ కొద్ది కాలంలోనే పరిశుద్ధాత్మ అనే అనుభవంతో నువ్వు నింపబడదువుగాక. ఆమెన్, ఆమెన్. ఈ అనుభవం పొందటానికి ఆది అపోస్తల కాలంలో అపోస్తలు లేక ఇంచుమించు ఈ అపోస్తల కార్యం 1వ అధ్యాయంలోనే 120 మంది యేసు ప్రభు వారు చెప్పినట్లుగా 4వ వచనంలో చెప్పినట్టు ఏం చేశారు? 120 మంది కనిపెట్టారు. పరిశుద్ధాత్మ యొక్క అనుభవం నువ్వు పొందాలంటే కనిపెట్టు. ప్రభు చెప్పారు, కొద్ది దినములలోగా
మీరు పరిశుద్ధాత్మలో కొద్ది దినములలోగా కనిపెట్టండి. కొద్ది దినములలోగా ఈ అనుభవం మీరు ఎక్స్పీరియన్స్ అవుతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇందాక అన్న చెబుతుంటే నేను అదే ఆలోచించా. నా మనసులోనికి పదం వచ్చింది, కొద్ది దినములలోగా ఈ అనుభవం యేసు నామమున ఈ ఎన్హే కొరే సంఘమునకు అనుగ్రహించబడునుగాక. కొద్ది దినములు. ఆమెన్. చెప్పండి అందరు, కొద్ది దినములు. చెప్పండి, కొద్ది దినములలోగా నేను పరిశుద్ధాత్మ అభిషేకమును అనుభవించుదును. కొద్ది దినములే. ఆ కొద్ది దినములు ఏం చేయాలి నువ్వు? కొద్ది దినములలోగా పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం నువ్వు పొందాలంటే నువ్వు చేయవలసింది ఏమిటంటే కనిపెట్టు. ఆమెన్. కనిపెట్టు. ఈ అనుభవం కోసం సమయం తీసుకో. పరిశుద్ధాత్మ అనే అనుభవాన్ని గురించి ఈరోజు చాలామంది తప్పుడుగా గ్రహిస్తున్నారు, తప్పుగా మాట్లాడుతున్నారు. అది చాలా ప్రమాదం. పరిశుద్ధాత్మ అంటే అదేదో పెద్ద భయంకరంగా కొంతమంది అనుభవిస్తున్నారు. ఇక ఆ టాపిక్ మాకు వద్దండి, ఇంక వేరేది ఏదేం చెప్పండి. ఎందుకొద్దు? ఆ టాపికే కావాలి. దేవునికి స్తోత్రం. నీకు కావలసిన టాపిక్కే అది. నువ్వు ఎంచుకోవలసిన టాపిక్ అంతా ఏమిటంటే నేను పరిశుద్ధాత్మతో పరిశుద్ధాత్మ అనే అనుభవంలో నుండే అన్ని విడుదలవుతాయి. పొద్దున పాట పాడాను కదా, పరిశుద్ధాత్మను గోరుము జీవమా యేసు ప్రభుని పేరట వేడుము. ఆ పాటను మీరు ఎవరైనా ఒకవేళ మీరు చూస్తే చదవండి ప్రతి వచనాన్ని. పూర్వకాలం భక్తులు పరిశుద్ధాత్మ అనే అనుభవం నువ్వు పొందకపోతే నువ్వు ఎన్ని పోగొట్టుకుంటావో చెప్పారు. పరలోకంలో ఎవరు కడు దీనులుగా కడు దరిద్రులుగా ఉంటారో తెలుసా? నిత్య మహిమలో పరిశుద్ధాత్మ అనే మహిమైశ్వర్యాన్ని భూమి మీద అనుభవించని వారు, పరిశుద్ధాత్మతో నడిచే అనుభవం లేనివారు, పరిశుద్ధాత్మలో ప్రార్థించి ఆరాధించే అనుభవం లేనివారు, పరిశుద్ధాత్మ వరములను పొందనటువంటి వారు. పరిశుద్ధాత్మ అభిషేకం కోసం శిష్యులు కనిపెట్టారు. కొద్ది దినములు అంటే ఎన్ని దినములు? సుమారు 10 దినములు. ఆమెన్. 10 దినములు కనిపెట్టారు. వాళ్ళ ప్రార్థన అంశమంతా ఏమిటంటే పరిశుద్ధాత్మతో మేము నింపబడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వారి ప్రార్థన అంశమంతా ఏమిటంటే పరిశుద్ధాత్మతో నింపబడాలి. భయము, అవిశ్వాసము, సందేహము, అపనమ్మకము కలిగినటువంటి శిష్యులందరూ ఏకమైపోయారు. ఎక్కడికి వెళ్ళారు? అప్పర్ రూమ్కి వెళ్ళారు. దేవునికి స్తోత్రం. మేడ గదికి ఎక్కిపోయారు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ యొక్క అనుభవం నువ్వు పొందాలంటే మేడ గదికి ఎక్కి రావాల్సిందే. ఆమెన్. మేడ గదికి ఎక్కి రావాలి. మేడ గదిలో పరలోకపు దర్శనాలు నీకు కలుగుతాయి. మేడ గదిలో పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం నీ మీదికి దిగి వస్తుంది. మేడ గదిలో దేవుని కొరకు బలమైన శక్తివంతునిగా నువ్వు మార్చబడతావు. మేడ గదిలోనికి ఎక్కిపోయిన వాళ్ళందరూ బలహీనులు, సందేహపరులు, అవిశ్వాసులు, అపనమ్మకస్తులు. కానీ మేడ గది నుండి దిగి వచ్చిన తరువాత బలవంతులైపోయారు. హల్లెలూయా. ఇక్కడికి ఈ గదిలోనికి ఎక్కి వచ్చిన నీవు ఎలాంటి పరిస్థితిలో ఉన్నావో నాకు తెలియదు, కానీ కొద్ది దినములలోగా ఇదే గదిలో నుండి భూమిని, దేవునికి స్తోత్రం, ఇక్కడి నుంచి అటువంటి వాళ్ళు లేపబడుదురుగాక. హల్లెలూయా. భూదిగంతముల వరకు దేవునికి సాక్షులుగా ఉండేటటువంటి వారు ఈ గదిలో నుండి లేపబడుదురుగాక. ప్రత్యక్షతలు పొందేవారు ఈ గదిలో నుండి లేపబడుదురుగాక. దేవునికి బలమైన పాత్రలుగా తయారు చేయబడేవారు ఈ గదిలో నుండి లేపబడుదురుగాక. ఈ గదిలోనికి వచ్చే ప్రతి ఒక్కరూ పరిశుద్ధాత్మ స్వరమును, పరిశుద్ధాత్మ అభిషేకమును, పరిశుద్ధాత్మ ప్రభావమును పొందుకుందురుగాక. ఈ గదిలోనికి, మేడ గదిలోనికి వచ్చే ప్రతి ఒక్కరిలో కనిపెట్టే మనసు రావాలి. ఆమేన్. ఇక్కడికి ఎందుకు రావాలి? వాళ్ళను వీళ్ళను కనిపెట్టడానికి కాదు రావాల్సింది. నీకు అనుగ్రహించబడబోయే పరిశుద్ధాత్మను, వాగ్దానమును కనిపెట్టడానికి నువ్వు ఇక్కడికి రావాలి. యెహోవా కొరకు ఎదురు చూచువారు
ఏం పొందుతారు? నూతన బలం. ఈ బలం లోకస్తులెవ్వరికీ తెలియదు. ఇది పరలోకపు బలం, సంఘానికి దేవుడు అనుగ్రహించడానికి దాచి ఉంచిన నూతన బలం. ఆ బలాన్ని పొందినోడు ఎట్టుంటాడు? వారు చదవండి, యెషయా గ్రంథం 41వ అధ్యాయం. ఆ బంధాన్ని, ఆ బలమును పొందినటువంటి వారు ఎలా ఉంటారు? యెషయా గ్రంథం 40:31. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షి రాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. దేవునికి స్తోత్రం. ఇక వాడి కింద ఉండడు. వారి అనుభవం అంతా ఏమిటంటే పైనున్న వాటిని చూచే అనుభవం, అదృశ్యమైన వాటిని చూచే అనుభవం, పైనున్న సంగతుల కొరకు, పైనున్న దేవుని మహిమ కొరకు జీవించే ఒక మనస్తత్వం ఏర్పడుతుంది. తన కొరకు కాదిక, నన్ను రక్షించి నా కొరకు ప్రాణం ఇచ్చిన ఆ ప్రభు కొరకు, పైనున్న సంగతుల కొరకు, పైనున్న జ్ఞానం కొరకు, పైనున్న అభిషేకం కొరకు వాడు బ్రతుకుతాడు. దేవునికి స్తోత్రం. ఎవరు 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 నూతన బలం పొందుతారు? ఎవరండి? ఎదురు చూచేవారు. దేవునికి స్తోత్రం. ఎంతకాలం ఎదురు చూడాలి? కొద్ది దినములు నువ్వు ఎదురు చూడంతే. పిల్లరా, ఈ మాట ఒకటి చెప్పి నేను ముగించేస్తా. ఈ అనుభవం మీరు పొందండి, వెయిట్ చేయండి, ఎదురు చూడండి. పరిశుద్ధాత్మదేవ నన్ను నింపు. అపోస్తలు మేడగదిలో చేసిన పనదే. ఏక మనస్సుతో ఎడతెగక తండ్రి యొక్క వాగ్దానం కోసం ఎదురు చూశారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్ముడా నన్ను నింపు. పరలోకపు అభిషేక తైలముతో నన్ను నింపు నాయన. పర సంబంధమైన వరములతో నన్ను నింపు. చెప్పండి, పర సంబంధమైన వరముతో నన్ను నింపు. పరలోక జ్ఞానముతో నన్ను నింపు. పరిశుద్ధ జీవితము నన్ను నింపు. అపవాదిని జయించే శక్తితో నన్ను నింపు. నీ కొరకు సూరకార్యాలు చేయగలిగిన బలమైన నూతన ఆత్మతో నన్ను నింపు. నన్ను, నా కుటుంబాన్ని నీ మహిమార్థమై బ్రతుకున్నట్లు మమ్ములను నీ ఆత్మతో నింపండి పరిశుద్ధాత్మదేవా. ఈ బాబా రాష్ట్ర మహాసన కబాలారా థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ఇక్కడ పరిశుద్ధాత్ముడు కొంతమందిని బలమైన తన ఆత్మతో నింపాలని ఆశిస్తున్నాడు. ఎదురు చూడు ప్రియ సోదరుడా, సోదరి. విసుగు చెందకు. ప్రభువుకు నీతో పనుంది. ప్రభువుకు నీ అవసరత ఉంది. ప్రభువు నిన్ను అనేక స్థలములలో పాత్రగా వాడుకోవాలని ఆశిస్తున్నాడు. ప్రభువు నిన్ను అనేక స్థలములకు, ఎత్తైన ఉన్నతమైన స్థలములలోనికి నిన్ను నూతన బలం ఇచ్చి నడిపించాలని ఆశిస్తున్నాడు ఆయన. నువ్వు క్రింద ఉండటానికి కాదు, నువ్వు పైకి ఎగరటానికి, అద్భుతమైన ఉన్నతమైన ఆత్మీయ అనుభవాలను పొందడానికి పరిశుద్ధాత్ముడు నీ కొరకు ఎదురు చూస్తున్నాడు. హల్లెలూయా. అందరం వేడుకుందాం. పరిశుద్ధాత్ముడా నన్ను నింపు నాయన. పరిశుద్ధాత్ముడా నన్ను నింపు. అపోస్తల కార్యం 1వ అధ్యాయంలో ప్రభు అయిన యేసు చెప్పిన వాగ్దానం కొరకు శిష్యులు 12 మంది, 120 మంది యేసు ప్రభుతో ఉన్నారు. ఒక మాట వినండి, నన్ను చూడండి. శిష్యులు 3.5 సంవత్సరాలు ఎవరితో ఉన్నారు? యేసు ప్రభుతోనే ఉన్నారు. యేసు ప్రభు చేసిన కార్యాలన్నీ చూశారు. యేసు ప్రభు బోధలు విన్నారు. అయినా యేసు ప్రభు వెళుతూ ఏం చెప్పాడు? మీరు పరిశుద్ధాత్మ కోసం కనిపెట్టండి. నాతో 3.5 సంవత్సరాలు ఉన్నారు, కానీ మీకు శక్తి కావాలి. మీతో ఎల్లప్పుడూ నివసించే ఒక ఆత్మ రాబోతున్నాడు. శరీరధారిగా యేసు ప్రభు ఉన్నాడు కాబట్టి 3.5 సంవత్సరాలే వాళ్ళతో ఉంటాడు. తర్వాత ఆయన ఆరోహణమై వెళ్ళిపోయాడు. కానీ ఇప్పుడు వాళ్ళతో ఉండాలంటే పరిశుద్ధాత్ముడు రావాలి. ఈ లోకమనే అరణ్య యాత్రలో దావీదు వలె దేవుని కొరకు తెగింపు, బలమైన విశ్వాసం, సురకార్యాలు, గ్రహింపు శక్తి, అధికమైన జ్ఞానం ఈ లోకంలో నువ్వు కలిగి ఉండాలంటే పరిశుద్ధాత్ముడు మన మీదికి రావాలి. ఆ అనుభవం నువ్వు పొందటానికే ఎదురు చూడు, కనిపెట్టు, ప్రార్థన చేయి. అపోస్తల కార్యంలో శిష్యులు అదే చేశారు. ప్రభువా మమ్మల్ని శక్తితో నింపు నాయన. 10 దినములు వేడుకున్నారు. 1వ రోజు, 2వ రోజు, 3వ రోజు, 4వ రోజు, 5వ రోజు, 6వ రోజు, 7వ రోజు, 8వ రోజు, 9వ రోజు అదే ప్రార్థన.
పెంతకోస్తు పండుగ దినం వచ్చింది. 50వ రోజు 50వ రోజు పెంతకోస్తను పండుగ దినము వచ్చినప్పుడు అప్పుడు కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు? అందరూ ఒక చోట కూడుకున్నారు. 2వ అధ్యాయం. పెంతకోస్తను పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండరు. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వచ్చింది. అకస్మాత్తు. పరిశుద్ధాత్ముని యొక్క అనుభవం అనేది అకస్మాత్తుగా జరుగుతుంది నీ జీవితంలో. ఈ అనుభవం నువ్వు పొందినప్పుడు నీ జీవితంలో కలిగే అద్భుతమైన అనుభవాలు అపోస్తల కార్య గ్రంథం అంతా మనం చూడొచ్చు. యవనస్తుడా, యవన సోదరి, పురుషులకే కాదు పరిశుద్ధాత్మ యొక్క అనుభవం, దైవజనులకే కాదు పరిశుద్ధాత్మ యొక్క అనుభవం. పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టినటువంటి వాళ్ళల్లో స్త్రీలు సహితం ఉన్నారు. యేసుప్రభు వారి యొక్క తల్లి కూడా ఉంది. యేసుప్రభు వారి యొక్క తల్లికి కూడా పరిశుద్ధాత్మ యొక్క అనుభవం అవసరమై ఉన్నది. అపోస్తల కార్యం 2వ అధ్యాయం 1వ అధ్యాయంలో శిష్యులే ఈ అనుభవం కోసం అంతగా వేడుకుంటే మరి నీకు నాకు అవసరం లేదంటారా? నీ జీవితంలో ఈ పరిచర్య కాలంలో అపోస్తల కార్యములు జరగాలంటే అభిషేకం నువ్వు పొందాల్సిందే. హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తలుల కార్యం 28 అధ్యాయాలతో ఆగిపోలేదు. అది నీ నుండి నా నుండి ప్రారంభమయ్యే కాలమే అభిషేక కాలం. హల్లెలూయా, హల్లెలూయా. యవ్వనుల మీదికి, వృద్ధుల మీదికి, పిల్లల మీదికి ఆది అపోస్తల కాలములో దిగి వచ్చిన పరిశుద్ధాత్ముడే ఈరోజు మనలను కూడా నింపాలి. ఈ అనుభవం పొందటానికి కనిపెట్టండి, ప్రార్థించండి, విధేయులు కండి. అపోస్తల కార్యం 5వ అధ్యాయము 32వ వచనం. పరిశుద్ధాత్మ యొక్క నింపుదలను పొందాలి, అభిషేక వరములను అనుభవించాలంటే ఎదురుచూడు, కనిపెట్టు. 2వది 5వ అధ్యాయము 32వ వాక్యం. మేమును దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు. దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మ. ఎదురు చూచేవారు పరిశుద్ధాత్మ అనుభవం పొందుతారు. విధేయులైన వారు పరిశుద్ధాత్మ అనుభవం పొందుతారు. అంతేకాదు, పరిశుద్ధాత్మ యొక్క అనుభవం విశ్వసించేవారు పొందుతారు. యోహాను సువార్త 7వ అధ్యాయము 37, 38 వచనాలు చూడండి. ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి, ఎవడైనను దప్పికొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలను. నా యందు విశ్వాసం ఉంచువాడెవడో లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పెను. తన యందు విశ్వాసం ఉంచబో వారు పొందబో ఆత్మను గూర్చి ఆయన అలాగ చెప్పాడు. కనిపెట్టండి, ఎదురు చూడండి, విధేయులు కండి, విశ్వసించండి. పరిశుద్ధాత్మ అభిషేకం అకస్మాత్తుగా నువ్వు అనుభవిస్తావు. ఈ ఎన్హెకొరే పరిచర్యలో ఇటువంటి బలమైన కార్యాలు, బలమైన కూడికలు, ప్రత్యేక కూడికలు, పరిశుద్ధాత్మ నింపుదల కూడికలే ప్రత్యేకంగా జరుగునుగాక యేసునామమున. ఎవరు ఆమెన్ అనట్లేదు? మర్చిపోయారా ఆమెన్ చెప్పటం? అవును, మాటలు విని మర్చిపోయారు. దేవునికి స్తోత్రం. ఆమెన్ చెప్పటం మర్చిపోయారు, పర్వాలేదు, కానీ నేను చెప్పే అనుభవాన్ని మాత్రం మర్చిపోవద్దే. నీకు అవసరమైనది. ఆమెన్. యవనస్తులారా, ఈ అనుభవంలో నేను గత కొన్ని సంవత్సరాల నుండి అనుభవిస్తూ ఉన్నా. అందుకే ఈ భక్తిలో నిలబడగలుగుతున్నాం. జీవితంలో ఎదురయ్యే పోరాటాలు, శోధనలు భక్తిలో సామాన్యమైనవి కావు. క్రైస్తవ జీవితం అనేది హింసతో కూడినది. సద్భక్తితో బ్రతకను ఉద్దేశించడం అనేది చాలా కష్టసాధ్యమయ్యేది. ఈ అనుభవంలో పరిశుద్ధాత్ముడు మీకు తోడైతే మీరు దానిని జయించగలరు. ఆమెన్. అది నీకు కష్టంగా ఉండదు, కాడి సులువైపోతే. ఆమెన్, హల్లెలూయా. కాబట్టి పరిశుద్ధాత్మ కొరకు మనం వేడుకుందాం. ఒకసారి అందరం లేచి నిలబడదాం.
హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవా, నీకు వందనాలు, వందనాలు, వందనాలు. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. అందరం 2 చేతులు పైకెత్తి మన మనస్సులను ఒక్క నిమిషం పరిశుద్ధాత్మ తట్టు మనం ఎత్తుదాం. పరిశుద్ధాత్మ దేవా, ఓహో మాకెంతో కొరత ఉంది నాయన. మేము ఆత్మ ఫలముతో నింపబడ్డాం, కానీ ఆత్మ వరములు మాకు కావాలి నాయన. ఓ యవనస్తుడా, యవన బిడ్డ, యవన సోదరుడా, సోదరి, నువ్వు ఫలములు కలిగి ఉన్నావు, కానీ పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం, పరిశుద్ధాత్మ యొక్క నింపుదల నువ్వు పొందాలి. ప్రార్థన చెయ్యి. ఇప్పటి నుంచి ప్రారంభించు. ప్రభువా, సంఘానికి ప్రయోజనకరంగా, సమాజానికి ప్రయోజనకరంగా, కుటుంబానికి ప్రయోజనకరంగా, నా జీవితం నీకు మహిమకరంగా ఉండునట్లు ఈ లోకంలో నేను గ్రహింపు శక్తి పొందాలి, ఈ లోకంలో తెగింపు పొందాలి, ఈ లోకంలో గొప్ప విశ్వాస అనుభవాన్ని నేను పొందటానికి పరిశుద్ధాత్మదేవా నన్ను నీ అభిషేకముతో నింపు నాయనా. నీళ్ళ వలె నాలోనికి వచ్చావు, నూనె వలె నా మీదికి రండి నాయనా. నోరు తెరవండి ఒక్కసారి. నీళ్ళ వలె నాలోనికి వచ్చావు. చెప్పండి అందరూ, నీళ్ళ వలె నాలోనికి వచ్చావు. నన్ను ఫలింపజేస్తున్నావు, నన్ను ఒప్పింపజేస్తున్నావు, నన్ను సరిదిద్దుతున్నావు, నన్ను సరి చేస్తున్నావు. అయితే నూనె వలె నా మీదికి రండి, నూనె వలె నా మీదికి శక్తితో రండి. సాతానును జయించే శక్తి, పాపమును జయించే శక్తి, శోధనలను జయించే శక్తి, శ్రమలను జయించే శక్తి నేను కలిగి ఉండునట్లు పరిశుద్ధాత్మదేవా నూనె వలె నా మీదికి రండి, నూనె వలె నా మీదికి రండి. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. కొద్ది దినములలోగా కొంతమందిని పరిశుద్ధాత్ముడు ప్రత్యేకపరచుకుంటున్నాడు. కొంతమందిని కొద్ది దినములలోగా ఈ సంఘములో నుండి, ఈ గదిలో నుండి, ఈ అప్పర్ రూము నుండి, ఈ మేడ గదిలో నుండి అనేకమైన బలమైన కార్యములు జరిగించున్నట్లుగా ఎన్హెకొరే పరిచర్య ద్వారా బలమైన కార్యములు పరిశుద్ధాత్ముడు జరిగించున్నట్లు యువతి యువకుల మీదికి తన ఆత్మను కుమరించబోతున్నాడు. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. బలమైన పాత్రలుగా చేయండి. సాధారణమైన వారుగా యవనస్తులు ఉండొద్దు ప్రభువా, అసాధారణమైన వారు కావాలి ప్రభువా. ఈ ప్రాంతంలో నుండి ప్రపంచానికి తెలిసే యవనస్తులు లేపబడాలి. నీ మహిమ, నీ శక్తి, నీ సారూప్యం, నీ బలమైన కార్యాలు అనేకులు చూసి ఆశ్చర్యపడేటట్లుగా ఈ స్థలమును, ఈ పరిచర్యను మీరు ఆశీర్వదించండి. మీ దాసుడు డానియల్ రాజన్న అనుగ్రహించిన ఈ పరిచర్య, మీ దాసుడు కనిపెట్టి ప్రార్థించిన ప్రార్థన ఫలితం మా థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. తన భుజముల మీద మోస్తున్నటువంటి దైవజనుడు స్వరూపు రాజన్న తన కుటుంబం ఈ ప్రాంతంలో నిలబడి ఉండగా పరిశుద్ధాత్ముడా వారి తలల మీద పరలోకపు తైలం కుమ్మరించబడును గాక. ఈ పరిసర ప్రాంతాలలో అనేకులు ఆశ్చర్యపడు రీతిగా మీ దాసుల యొక్క తలలను మీరు అభిషేకించబోతున్నందుకు స్తోత్రం. తల మొదలుకొని అరికాలు వరకు మీ బలమైన పరలోకపు నూనె వారి మీద కుమ్మరించబడునుగాక. వారు, వారి పిల్లలు పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి బలమైన పరిచర్య అనేకులకు అందించే పాత్రలుగా మార్చబడుదురుగాక. వారి ద్వారా సంఘం బలమైన కృపా వరములలోనికి, పరిశుద్ధాత్మ వరములలోనికి నడిపించబడుదురుగాక. ఎవరు సాధారణమైన వారుగా ఉండటానికి వీలు లేదు. అందరూ అసాధారణమైన విశ్వాసం, అసాధారణమైన ప్రార్థన, అసాధారణమైన కార్యాలు, అసాధారణమైన వ్యక్తులుగా ముద్రించబడుదురుగాక. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్.
వందనాలు చెల్లిస్తున్నా, వందనాలు. ఇలాంటి రిట్రీట్స్ ప్రభువా ఇంకా అనేకంగా మీరు జరిగించబోతున్నందుకు వందనాలు. యవ్వనులు పరిశుద్ధాత్మ నింపుదల కొరకు తరలి ఈ స్థలమునకు వచ్చేటట్లుగా మీరు రాబో దినములలో కార్యములను జరిగించబోతున్నందుకే వందనాలు. పరిశుద్ధాత్మ యొక్క ప్రత్యక్షతలను, పరిశుద్ధాత్మ యొక్క దర్శనములను, పరిశుద్ధాత్మ యొక్క వరములను, లేఖన ప్రత్యక్షతలను పొందడానికి ఎన్నెకొరే మనం వెళ్ళాలి, పిలిచిన వాని ఊట యొద్దకు వెళ్ళాలి అని అనేకుల హృదయాలలో కార్యాలను జరిగించబోతున్నది. స్తోత్రం. ఇక్కడ నుంచి ఒక ఊట ప్రారంభిస్తున్నా. అదే లేఖన ప్రత్యక్షత అనే ఊట, పరిశుద్ధాత్మ అనుభవం అనే ఊట ఈ దాసుల ద్వారా మీరు ప్రారంభించబోతున్నది వందనాలు చెల్లిస్తున్నాను. మీ ప్రియ బిడ్డలందరినీ ఆ కృపతో నింపమని, అనుభవం కొరకు ఎదురు చూచుటకు సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తూ వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి అందరూ కూర్చోనండి. థ్యాంక్ యూ. దేవునికి మహిమ కలుగును గాక. నాకు ఈ చక్కని అవకాశాన్ని ఇచ్చినటువంటి స్వరూప్ రాజన్నకు నా హృదయపూర్వకమైన వందనాలు. ఓపికగా మీరందరూ సందేశాన్ని విన్నందుకు నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రభు చిత్తమైతే మరొక మంచి తరుణాన్ని ప్రభు మన మధ్యలో అనుగ్రహించాలని నేను ప్రార్థన చేస్తూ మీ అందరికీ దేవుని దీవెనలు కలుగునుగాక. ఆమేన్. ఒకసారి అందరు నిలబడదాం. అన్నయ్యకి చప్పట్లు కొడుతూ మనల్ని ఇంతగా బలపరిచినటువంటి సేవకులకి అభినందనలు తెలియజేస్తూ, మరి అన్నయ్య సేవ కొరకు, అన్నయ్య ఆరోగ్యం కొరకు, కుటుంబం కొరకు, పరిచర్య కొరకు మీరందరూ, అన్నయ్య కూడా మీ అందరి కొరకు తన వ్యక్తిగత ప్రార్థనలో మరి మీరందరూ కనిపెట్టుకొని దేవుని యొక్క ఆత్మశక్తిని పొందుకోవాలని మరి అన్నయ్య వ్యక్తిగత ప్రార్థనలో కూడా మీ అందరి కొరకు ప్రార్థిస్తూ ఉంటారు. మీరు కూడా అన్నయ్య కొరకు ప్రార్థన చేయండి. అన్నయ్య చెప్పినట్లుగా కనిపెట్టి ఉండండి, ప్రార్థనలో కనిపెట్టుకోండి. దేవుడు గొప్ప వరములతో మిమ్మల్ని నింపి నిజంగా సంఘాన్ని తన యొక్క ఆత్మశక్తి చేత నింపుకొని ఈ అంత్య దినాల్లో ఆయన ఏది చేయాలనుకుంటున్నాడో అది మీ ద్వారానే జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. అనే చాలా వందనాలు. ప్రైజ్ ది లార్డ్.